కల్వకూరి రమణకు శుభాభినందనలు. ఇక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థి రంగసముద్రం ఎంపీటీసీ కల్వకూరి రమణ కళాశాల అభివృద్ధికై చర్యలు తీసుకున్నారు. ఇక కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ ప్రకాష్ రావు, సీనియర్ అధ్యాపకురాలు డాక్టర్ సులోచన, కాలేజ్ పీఆర్ఓ ఎంబడి ఈశ్వరయ్య, సీనియర్ అసిస్టెంట్ జాకీర్ హుసేన్, అధ్యాపకులు పేరయ్య, శ్రీనివాసులు, హరిబాబు, రవిచంద్ర, మల్లికార్జున, సుధీర్ గార్ల సమక్షంలో 50,000 విరాళం అందజేశారు. ఇక తాను చదువుకున్న కళాశాల అభివృద్ధికి తన వంతుగా అందిస్తున్నట్టు ఎంపీటీసీ కల్వకూరి రమణ వెల్లడించారు. ఇక ఈ మేరకు కాలేజీ యాజమాన్యం ఆయన్ను సన్మానించారు. ఆ రోజు కూడా డిగ్రీ కాలేజీ నిర్మించినా కూడా అక్కడి నుంచి ఇక్కడికి రాని పక్షంలో కృష్ణమూర్తి సార్ ప్రిన్సిపల్ గా ఉన్నారు. మీరు మాది ఫైనల్ ఇయర్, మేము అప్పుడే ఫైనల్ ఇయర్ అయిపోతా ఉంది, మీరు ఎప్పుడు వెళ్తారు అని చెప్పి స్పందించకపోతే పెద్ద ధర్నా పెట్టి అన్ని క్లాసుల నుంచి 5 మందిని తీసుకుని రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మీరు ఎన్ని రోజులు పోతారని చెప్పి గట్టిగా అడగడం జరిగింది. అప్పుడు కొన్ని గ్రూపులను మాత్రమే ఇంటికి తీసుకొచ్చారు. ఇక్కడ నాకు తెలిసి 2-3 గ్రూపులు తీసుకొచ్చారు స్టార్టింగ్. తర్వాత అప్పటికే పెచ్చుముడిపోతా ఉన్నాయి అనమాట. సో కాలేజీ కట్టాలి, పెచ్చుముడిపోతుంది, ఇంకా మార్చలేదని చెప్పి గట్టిగా ఫైట్ చేయడం. సో ఇక్కడికి రావడం, ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. సో వాస్తవానికి చాలా బాధాకరం ఏంటంటే స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో మన సార్లో చెప్పినట్టు ఇట్లా 2 times కాలేజీ, అందులో నేను ఒకసారి ఎస్కేపీ చేసేటప్పుడు కూడా ఇంటర్మీడియట్ కూడా మార్నింగ్ స్కూలే, ఈసారి 1 day 1 shift ఉండే, డిగ్రీ కూడా అట్లే ఉండే. మళ్ళీ నేను డిగ్రీకి ఇక్కడ రావడం జరిగింది. సో ఓకే, నా వంతు బాధ్యతగా, అది నా బాధ్యత, ఇదేం కాదు, అది నా బాధ్యతను నేను నిర్వర్తించాలనుకున్నాను. ఏదో చిన్నది, నా శక్తి మేరకు నేను చిన్నది చేస్తున్నా. ఎప్పటికి కూడా ఈ కాలేజీ విషయంలో నా శక్తి మేరకు నేను సహకరిస్తానని చెప్పి మీ అందరి ముందు నేను మాటిస్తూ, మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారాలు. చిన్నవాడు రమణకి శుభాశిస్సులు. ఎందుకంటే ఇప్పుడు దీవిస్తూ ఉండాలి గురువులు. వాళ్ళు ఇంకా ఉన్నతి ఎదుర్కొంటే ఆశించేదే గురువులుగా మేము. మా దగ్గర చదువుకున్న పిల్లలు మాకంటే ఉన్నతంగా ఎదగాలి అనే తప్ప ఏది ఆశించారు ఏ టీచర్ కూడా. అలా మంచి స్థితికి వెళ్తూ ఈ కళాశాల నుంచి ఎంతోమంది, ఇప్పుడు చెప్పారు ప్రకాష్ గారు, ఎంతోమంది విద్యార్థులు బయటకు వెళ్ళి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పోరుమామిళ్ల అంటే ఒక ఎంబ్లం. యూనివర్సిటీలో అయితే మేము వెళ్తుంటాం అప్పుడప్పుడు, ప్రతి దాంట్లో ప్రతి డిపార్ట్మెంట్లో జీడీసీ పోరుమామిళ్ల స్టూడెంట్స్ టాప్ ర్యాంక్ అనేటువంటిది సంపాదించుకోగలిగినాం. తక్కువ స్ట్రెంత్ అయినా కూడా ఇంకా మీ అందరి సహకారంతో ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, అయితే ఇప్పుడు మాకు ల్యాక్ ఆఫ్ కంప్యూటర్ ల్యాబ్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంది. ప్రసాద్ డాక్టర్ గారిని కలిసిన మొన్ననే, సార్ ఆర్ఓ ప్లాంట్ వాళ్ళే ఇచ్చారు అప్పట్లో, మన నరసింహరాజు సార్ గారి ప్రోత్సాహంతో. ఈ డ్రింకింగ్ వాటర్ లేకపోతే ఇక్కడ ఇంతమంది తాగేదానికి నీళ్ళు ఎలా చేస్తారని అసలు ఆ రోజు మేము నోట్ తెచ్చి కూడా అడగలేదు. ఇప్పటికీ ఆయన ఇచ్చినట్టు ఆర్ఓ ప్లాంటే ఉంది. అయితే కంప్యూటర్ ల్యాబ్ దాదాపు 3 లక్షలు కన్నా ఎక్కువ కాదు సార్, మీకు అదే పెద్ద అమౌంట్ కాదు అని చెప్పాను నేను వాళ్ళ బిజినెస్కి. ఎందుకంటే దాని మీద మీరు కావాలంటే ఇప్పుడు మన ఆర్ట్స్ కాలేజీలో సుగమాల కంప్యూటర్ చూసి ఉంటాం ల్యాబ్, అట్లా మనం వేసుకోవచ్చు. వాళ్ళ ఫిగర్ వేసుకొని ఇది తరతరాలుగా ఈ కంప్యూటర్ ల్యాబ్ వాళ్ళు నిర్మించారు, ఈ కాలేజీకి వాళ్ళు ఇచ్చిన డొనేషన్ అనేటువంటిది చేసుకోవచ్చు. ఎవరైనా పెద్దలు స్పందిస్తే దానికి కూడా మేము మెయిన్, ఎందుకంటే మెయిన్ కంప్యూటరే ఇక్కడ అవసరం. ఇక్కడికి వచ్చే పిల్లలకి కంప్యూటర్ ల్యాబ్ అనేటువంటి లాంగ్వేజ్ అయిపోయింది కాబట్టి